ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల గోదావరి తీరంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన సౌకర్యాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సౌకర్యాల ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కుబడులు తీర్చుకోవడానికి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు పోలీసులు బందోబస్తుకు వెళ్లారని, తాను కూడా మేడారంకు విధులకు వెళ్తున్నానని తెలిపారు. వాటర్ ఎంతవరకు వచ్చారు? సఫిషియెంట్ వాటర్ ఫ్లో ఉంది. ఎగ్జిట్ అది ఎగ్జిట్ చేస్తారు. అటు నుంచి ఎవరు రాకుండా చేంజ్ మొత్తం టాయిలెట్స్ ఇక్కడ మంచిర్యాలలో మనము మినీ మేడారం జరగబోతుంది. దానికి భాగంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఇక్కడ షామియానా, తర్వాత వాటర్ ఫెసిలిటీ, తర్వాత చేంజింగ్ రూమ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దాని తర్వాత ఈ టాయిలెటరీ కానీ, దాని తర్వాత ఈ స్నానఘట్టాల దగ్గర ఎట్లా ఉన్నాయి, తర్వాత మన క్యూ లైన్స్ ఎట్లా ఏర్పాటు చేస్తున్నాము, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, తర్వాత డివోటీస్కి ఏమాత్రం ఆటంకం కలిగించకుండా, ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా ఉండడానికి మన ఎస్టాబ్లిష్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసింది చూసుకోవడానికి ఈరోజు వచ్చాను నేను. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ సో ఫార్ సో గుడ్, and any future developments are to be made tomorrow or day after tomorrow, then definitely we'll make, and we'll also contact collector garu, and any other issues are there, then I'll sort it out. అండ్ పార్కింగ్ ప్లేస్ తర్వాత ముఖ్యంగా తర్వాత డివోటీస్ రావడము సీమ్లెస్గా, అంటే ఆటోమేటెడ్గా ఒక కన్వేర్ బెల్ట్ అలాగా వెళ్ళిపోవాలి అంతా ట్రాఫిక్. తర్వాత ఎక్కడ కూడా స్టాంపీడ్ కాకుండా, ఎక్కడ కూడా ఎక్కువ క్రౌడీ కాకుండా అది చూసుకోవాలి. వాళ్ళకందరికీ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఒక మోకాలు లోతు ఉన్నాయి కాబట్టి అట్లాంటిది ఇష్యూస్ ఏం జరగవు. బట్ అదే గోదావరి కని దగ్గర అయితే వాటర్ చాలా డెప్త్లో ఉన్నాయి. దాన్ని అక్కడ కూడా విజిట్ చేశాను నేను. సో అక్కడ ఒక గజయితగాళ్ళని, తర్వాత ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని దూరం కూడా వాళ్ళు కొంతమంది ఆ స్నానగట్ట కాకుండా దూరంగా అక్కడ పోతారు, ఏమైనా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక రెడ్ ఫ్లాగ్స్ పెట్టమని చెప్పాము. ఇక్కడైతే అవసరం లేదు, బట్ వెరీ సఫిషియెంట్ ప్లేస్ ఉంది మా జనాలకి, డివోటీస్కి వాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. దాని సోఫార్ సో గుడ్. విల్ కంటిన్యూ దిస్. జిల్లాలో ఎంతమంది బందోబస్తు ఎంటైర్ మేడారంకి పోయిన వాళ్ళందరూ తప్ప మిగతా అందరూ ఇక్కడే ఉంటున్నారు. ఇంకా ఒక స్పెసిఫిక్గానే చెప్పలేము సోఫార్. సో మేడారంకి ఎవరైతే బందోబస్తు మ్యాక్సిమం మేడారంకి వెళ్ళిపోయింది, ఉన్న వాళ్ళతోనే ఇక్కడ బందోబస్తు చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ అరౌండ్ 300 to 400 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. తర్వాత అక్కడ కూడా ఒక 300 to 400 మెంబర్స్ డెఫినెట్గా ఉన్నారు. అది మాకు కొద్ది కన్సెషన్ ఇచ్చారు, ఎందుకంటే టోటల్ ఎంటైర్ ఎంటీ అక్కడ పోతే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 5-6 lakhs వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను కూడా బందోబస్తుకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు చెప్తారేమో, ఆల్రెడీ సూచనగా చెప్పారు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో. సో అవర్ డీసీపీ విల్ బీ ఇన్ఛార్జ్, అండ్ ఇంకో డీసీపీ సుధీర్ గారు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. నేను కూడా అక్కడికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఆల్ అవర్ ఏసీపీస్ ఆల్రెడీ దే హ్యావ్ అక్వైంటెన్స్ విత్ దిస్ డిస్ట్రిక్ట్ అండ్ కమిషనరేట్. దే విల్ డూ. ఐఎమ్ హోప్ఫుల్ దట్ దే విల్ డూ వితౌట్ ఎనీ హిచ్. ఓకే, థ్యాంక్ యూ. పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ తెలిపారు.
సోమవారం మంచిర్యాల వచ్చిన సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాస గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు విపరీతంగా జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగి నాణ్యత లోపంతో నిర్మాణం జరపడం వల్లనే మేడిగడ్డ కుంగిపోవడం, అన్నారంలో బుంగపడి దని విమర్శించారు. అసెంబ్లీలో నిస్సుగ్గుగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎంత నాణ్యత పటిష్టంగా ఉందో చూడాలని హితవు పలికారు. మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేటువంటి సందర్భం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతోని ముందుకు పోతా ఉంది. గత 10 సంవత్సరాల నుండి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ విధానాలు, వాటి మీద మేము ప్రజల్లో విస్తృతంగా ప్రజలను చర్చకు పెట్టి మేము నైతికంగా ఓట్లు అడిగేటువంటి ఒక బలాన్ని సమకూర్చుకునే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది. అయితే మీకు తెలిసినటువంటి విషయమే, గత 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇవన్నీ జరిగిపోయిన విషయాలందరూ తెలుసు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఇవాళ దేశంలో ఒక విధ్వంసకర రాజకీయాలకు ఒక మూలమైనటువంటి విధంగా ఇలా నడుస్తూ ఉంది. మరి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి మాటలు చెప్పిర్రు, చాలా చెప్పిర్రు, దేశ ప్రజలకు అనేక భ్రమలు కల్పించారు. ఇలా వాళ్ళు సాధించింది శూన్యం. వాళ్ళు సాధించింది వ్యవసాయ రంగంలో కుదేలేటువంటి దేశం, అన్ని రకాల వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారు. మొత్తం పిఎస్యూలను కూడా ప్రైవేటైజేషన్ చేసి, మొత్తం రైల్వేలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి ఇలా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతి 100 మంది నిరుద్యోగుల్లో 42 మంది పూర్తి స్థాయిలో నిరుద్యోగులు అయ్యేటువంటి విధంగా వాళ్ళ విధానాలు ఉన్నాయి. కాబట్టి దేశం ఇలా వాళ్ళు 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇవన్నీ ప్రజల ముందు ఎన్నికలు చర్చిస్తాం, ప్రజల ముందు పెడతాం ఎజెండా. అయితే 2 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరం ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు మరి ఎంతవరకు ఉద్యోగ కల్పన చేసిండ్రు మన అందరికి తెలిసిన విషయం. మరి జన్ధన్ ఖాతాలో కూడా వాళ్ళప్పుడు మొదలు చాలా ఆర్భాటంగా ప్రారంభించి ప్రతి కుటుంబానికి ఈ దేశంలో స్విట్జర్లాండ్ విదేశాలలో ఉన్న డబ్బులు తెస్తే ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి ఆ రోజుల్లో ప్రజలను మభ్యపెట్టి భ్రమపెట్టి వాళ్ళవన్నీ ఇలా మర్చిపోయినటువంటి పద్ధతిలో వాళ్ళు ఏం జరుగుతూ ఉంది, ఇవన్నింటినీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాలు గడిచింది, మనం ఏం చేయలేకపోయినాం ఈ దేశానికి. ఈ దేశంలో అన్ని వర్గాల అసంతృప్తికి గురైన భారతీయ జనతా పార్టీ విధానం వల్ల అనేటువంటి విషయాన్ని గమనించి వాళ్ళు కొత్త ఎత్తుగడలు తీసుకొని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అస్థిరపరచడం, కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యమైన వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ నయాన్నో భయాన్నో ఈడీలు, సిబిఐలను, వీళ్ళన్నింటినీ ఇన్కమ్ ట్యాక్స్లు వీళ్ళన్నింటినీ ప్రయోగించి నాయకులందరినీ కూడా ఆయా పార్టీల నుండి తీసుకొచ్చి బీజేపీలో కలుపుకోవడం, రకరకాల ప్రలోభాలు పెట్టడం, ప్రభుత్వాలను అస్థిరపరిచే విషయం మనందరూ తెలిసిందే. వాళ్ళకు మెజార్టీ రాని పక్షంలో కూడా ప్రజలు తిరస్కరించిన సందర్భంలో కూడా వాళ్ళు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసినరో మనందరూ తెలుసు. వాళ్ళు ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఇది ఒక అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల విధానాన్ని అపహాస్యం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అలా ఏ రకంగా ఈ దేశ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుదని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఏ రకంగా కూడా వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను భావోద్వేగాలను రెచ్చగొట్టి విషం జిమ్మి దేశంలో రామజన్మభూమి అనేటువంటి అంశం తీసుకొని రామజన్మభూమి అనేటువంటిది రాముడిని వాళ్ళు ఓన్ చేసుకోవడం ఏంది? భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాడు కాదు కదా రాముడు, ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి రాముడు, దేశ ప్రజలు ఆరాధించే దైవం రాముడు. అటువంటి వాళ్ళని మీరు ఓన్ చేసుకొని మీ పార్టీకి రాజకీయానికి వాడుకునేటానికి మీరు దిగజారిందంటే మీరు ఇలా మీ పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిన్నటి వరకు అధికారం వెళ్ళబెట్టేటువంటి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు కూడా ఎన్ని రకాల వాగ్దానాలు చేసిండ్రు, ఎన్ని రకాల ప్రజలను మభ్యపెట్టిరు, ఎన్ని పథకాలు తెచ్చిండ్రు, ఈ పథకాలన్నీ అమలు చేసిండ్రా అంటే చేయలేదు. కాబట్టి ప్రజానీకం అర్థం చేసుకొని ఆ రకమైనటువంటి తీర్పు వల్ల రావడం జరిగింది. వాళ్ళ కరప్షన్ ఎంతటి స్థాయికి పోయిందో వాళ్ళ కరప్షన్ మీ అందరూ తెలిసినటువంటి విషయం. నిన్నటి వరకు కూడా శాసనసభలో జరిగింది. మనం వాళ్ళ యొక్క అవకతవకలన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద, ఇరిగేషన్ ప్రాజెక్టులో వాళ్ళు చేసినటువంటి ఇర్రెగ్యులారిటీస్ మీద
అన్నిటి మీద నిన్న శాసనసభలో శ్వేతపత్రం ద్వారా కూలంకుషంగా మన ప్రభుత్వం ప్రజల ముందు ఉంచిన విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ పథకం కూడా, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఇవి కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో, సంతృప్తి స్థాయిలో ప్రజల్లో అమలు జరగలేదు. కాబట్టి వాళ్ళకు నిన్న జరిగినటువంటి శాస్తి జరిగింది ఎన్నికల్లో అని తెలియజేస్తాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారి పట్ల చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తానని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మంచిర్యాల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. మంచిర్యాల జిల్లాలో ఎలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే వారిపై చర్యలు తప్పవని తెలిపారు. పథకం ప్రకారం జరిగే హత్యలో పాల్గొనే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, వారిలో మార్పు రాకపోతే పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. రౌడీ షీట్ ఓపెన్ అయిన వారిలో మంచి ప్రవర్తన వస్తే వారి మంచి జీవితంకు సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల సిఐ రవీందర్, మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్, మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్లు పాల్గొన్నారు. ఓకే, ఇందాక ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు. కూర్చో. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో దోపిడీ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి రైల్వే స్టేషన్ ప్రాంతంలో సార్. గంజాయి పట్టుకుంటూనే ఉన్నాము. వాళ్ళకి ఆటోమేటిక్గా మూలాల్లో ఎవరున్నా దాని బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నా సో అన్ని ఏర్పాట్లు ఎట్లా చూసినానికి భాగంగా అవి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్స్, ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం గైడెన్స్ చేయాలి, కేసెస్ విషయంలో కానీ, దాంతో క్రైమ్ విషయంలో కానీ, దాంతో ప్రివెన్షన్ విషయంలో కానీ, దాంతో ట్రాఫిక్ విషయంలో కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో భాగంగా పిఎస్ని పోలీస్ స్టేషన్ చూశాను, ఎస్హెచ్ఓతో మాట్లాడారు, మీరు చూశారు. దాని తర్వాత ఉమెన్ పిఎస్లు కూడా ఏం అవుతున్నాయో ఇంకా ఈ కమింగ్ డేస్లో ఈ జాతర అవన్నీ అయిన తర్వాత డెఫినెట్గా ఐ విల్ టేక్ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ఆల్ ద కేసెస్ అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. And meanwhile, Prakash is recently now transferred and he is well versed about this entire area. కేసెస్ గురించి కానీ దాని తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ చేశారు. సో ఇక్కడ ఏం క్రైమ్ ఉంటుంది, ఎట్లా ట్యాకిల్ చేయాలనేది ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. సో ఐ హోప్ దట్ హీ విల్ ట్యాకిల్ ఎంటైర్ దిస్ సబ్ డివిజన్. అండ్ ముఖ్యంగా యాంటీ క్రైమ్ ఇట్లాంటిది జరగకుండా తర్వాత డ్రగ్స్ మీద, దాని తర్వాత ఈ పీడిఎస్ రైస్ ఆర్ దిస్ గుడంబా జరుగుతుంది ఇక్కడ కొంచెం కానీ మన అవుట్స్కట్స్లో ఎట్లా ఉంటుంటే వీ విల్ టేక్ వెరీ వెరీ సీరియస్లీ. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఈ భూ కబ్జాలు కానీ అట్లాంటివి కానీ అలో చేయము. సో ఇట్లాంటి చేసేవాళ్ళు నుండి చాలా లైట్ తీసుకోవద్దని చెప్తున్నాం, ముందుగానే చెప్తున్నా. దాని తర్వాత విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, విల్ ఈవెన్ go to immediately book a pediatric cases. And ఒక్కసారి pediatric cases book అంటే you will be recorded. And those who are involving in gruesome murder cases or double murder cases, automated రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఐఎమ్ టెల్లింగ్ పబ్లిక్లీ అండ్ ఓపెన్లీ. ఎవరైతే ఈ యొక్క మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారు, ఇట్స్ నాట్ టెక్నికల్ మర్డర్ కేసెస్, ఏదో సడన్గా తోస్తే కింద చచ్చిపోయాడంటే అది కాదు. బట్ సమ్ ఇష్యూ వల్ల తమ ఒక ప్రీ ప్లాన్డ్గా చేసి ఏదైనా మర్డర్ కేసులలో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా డెఫినెట్గా దాంట్లో ఆటోమేటెడ్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిందంటే రౌడీ షీట్ ఓపెన్ అయింటుంది. ఆటోమేటెడ్ రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. నేను ముందుగానే హెచ్చరిస్తున్నా. తర్వాత ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకూడదు. తర్వాత ఉన్న ఏమన్నా మీరు మారి మంచిగా కావాలనుకుంటే కూడా వీ వెల్కమ్ ఇట్. ఎవరైనా మంచిగా వచ్చి అదే ఇంతకుముందు ఏదో జరిగిపోయింది, నేను ఇప్పుడు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాను, మంచిగా ఉంటున్నాను అంటే విల్ సపోర్ట్ దెమ్. ఈవెన్ మంచిగా కావడానికి కూడా మేము ఒక ఈవెంట్ వెంట్ అవుట్ చేసుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. అదే ఆల్రెడీ ఆల్ మై ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఏదో ఒక్కసారి ఎప్పుడో పాతకాలంలో రౌడీ షీట్ ఓపెన్ అయింది, ఇప్పుడు ఇంత బాగా బతుకుతున్నాను అయినా కానీ అక్కడ ఒక మచ్చలాగా ఉంది అని అనుకుంటే అట్లాంటి వాళ్ళని మంచిగా ఉన్న రికార్డ్ బాగున్న వాళ్ళని రౌడీ షీట్ కూడా మేము దాని యొక్క లిమిట్స్ బట్టి, దాని యొక్క మెరిట్స్ బట్టి నేను ఆ అవకాశం కూడా ఇస్తాను వాళ్ళకి. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం కొత్త రౌడీ షీట్ ఓపెనే కాకూడదు.
అంటే ఓపెన్ కాకూడదు అంటే ఓపెన్ చేయొద్దని మీనింగ్ కాదు, అంటే క్రైమే జరగకూడదు అట్లాంటిది. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక క్లాజ్ ఉంది నాది, ఏదైనా మర్డర్ కేసులో కానీ గ్రూసమ్ రేప్ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఆటోమేటెడ్గా రౌడ్ షీట్ ఓపెన్ చేస్తాం, హిస్టరీ షీట్ వచ్చేస్తుంది దానికి సంబంధించిన కేసు బట్టి. సో ఇలాంటివి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది చేసినా ఐ విల్ బి వెరీ వెరీ టఫ్ అండ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. I don't matter whoever pressurized me. I hope that no one will pressurize. I was told by Hyderabad that no one will pressure you. I was given full mandate. So I don't allow any such activities. Okay, please all of you, I appeal to the people that you should be very very cautious about the law. That's it. Thank you. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.